హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఫిషర్మెన్. ఈ రోజు అయితే మేమైతే పెద్ద చేప మీద అయితే కూరకైతే కోస్తున్నాం. చూడండి మేమైతే ఎలా కోస్తున్నాం. మేమైతే దీన్ని అయితే పండు గొరకనేమంటాం. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే మాకు ఈ చేప అయితే 4 కిలోలు అవుతుంది. మా వాడైతే లేట్ అయితే చేయకుండా ఒక కత్తి అయితే రెడీ చేసుకుంటాడు. చూడండి మొత్తం చేప కోయడం అయితే మా వాడైతే బాగా స్పెషలిస్ట్ అనమాట. భలే కోస్తాడు పెద్ద పెద్ద చేపలను. చూడండి చెలువు చూడండి ఎలా తీస్తాడు. ముందుగా అయితే పైన చెలువు అయితే చేయాలి. చూడండి మా వాడైతే ఎలా తీస్తున్నాడు చెలువు. ఈ చేప అయితే 4 కిలోలు అయితే ఇది 4 కిలోలు కూడా మా 10 మందికి ఈ 10 మంది కూడా మేము తినేస్తాం అనమాట. ఈ చేప కూడా మాకు ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది. ఈ చేప ఇప్పుడు వస్తే కూడా మేమైతే వదలం అనమాట. ఖచ్చితంగా కూరకైతే పడాల్సిందే ఈ చేప అయితే. చూడండి మన వాడైతే నేను కూడా సాయం చేస్తున్నాను. చూడండి ఎలా కోస్తున్నాడు. మా వాడైతే చూడండి ఎలా కోస్తున్నాడు. బిరిగా కోస్తున్నాడు. అసలు అయితే తెగట్లేదు కత్తి కూడా. నేను చూడండి ఈ చేప అయితే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. వేరే లెవెల్ అనమాట ఈ చేప కూడా. చూడండి కోసే ముందు అయితే చూడండి జస్ట్ మొత్తం చేస్తున్నాడు మా వాడైతే. చూడండి ఎంత నీట్ గా కోస్తున్నాడు. మొత్తానికి అయితే కోయడం అయితే అయిపోయింది. చూడండి మేమైతే సముద్రం నీళ్ళతో అయితే ఒకసారి అయితే కడిగి, ఎందుకంటే సముద్రం మీద అయితే మేమైతే మంచినీళ్ళు అయితే చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. అందుకే మేమైతే ఉప్పు నీళ్ళతో ఒకసారి కడిగి మంచినీళ్ళతో కడుగుతాం అనమాట. మేమైతే వీడియో అయితే నచ్చితే మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. వీడియో మీకోసం పెడుతూ ఉంటా.